గురుగారు, ఉద్వాహం, పెళ్ళి, పరిణయం, కళ్యాణం, పాణిగ్రహణం ఇలా వివాహానికి ఇన్ని పేర్లున్నాయి. వీటిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? ఉద్వాహము అనేటువంటి పదం అంటే ఇద్దరు కలిసి ఒకరుగా జీవితాన్ని వహించుట. ఉద్వాహము. ఉత్ అంటే గొప్పగా, పూర్వం ఉన్నదానికన్నా గొప్పగా జీవించడం. బ్రహ్మచారిణిగా ఆడపిల్ల ఉన్నా, బ్రహ్మచారిగా మగపిల్లవాడు ఉన్నా అతడికి ఏ బాధ్యతలు ఉండవు. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఆ వివాహం జరిగినప్పుడు దానికి బాధ్యత, పిల్లకు బాధ్యత ఏర్పడుతుంది, పిల్లవాడికి బాధ్యత ఏర్పడుతుంది. చేసి పొందేటువంటి బాధ్యతలను, ఆచరింపబడేటువంటి బాధ్యతలను ఉన్నతమైనటువంటి స్థితిలో, కేవలం ఇవాళ రోజున పెళ్ళి అంటే అవసరం కొరకు పెళ్ళి. ఆ అవసరం ఏ అవసరమైనా కావచ్చు, సంపాదన ధనంతో అవసరం కావచ్చు, ఇంకా ఏ అవసరమైనా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా అలా కాకుండా కేవలం క్షణికమైనటువంటి భావములతో కాక దీర్ఘకాలికమైనటువంటి భావనతో బ్రతకటాన్నే ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఒకే చోట ఆనందమయమైనటువంటి జీవితాన్ని, సుఖమయమైన జీవితం కాదు, సుఖమయం వేరు ఆనందమయం వేరు, దాన్ని ఉద్వాహము అని అంటారు. సుఖం వచ్చిపోతుంది, ఆనందం శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల శాశ్వతంగా ఉండే సుఖాన్ని పొందటమే ఉద్వాహము. ఎవరి ద్వారా పొందాలి? పురుషుని ద్వారా స్త్రీ పొందాలి, స్త్రీ ద్వారా పురుషుడు పొందాలి. ఆ కారణం చేతనే వాళ్ళకు ఏం చేస్తారు అంటే, ఆ ఆడపిల్లకు అక్కడ పుట్టిన, అక్కడ పెరిగిన ఆ గోత్రము, ఆ ఇంటి పేరు మార్చేసి ఈ ఇంటి పేరు పెడతారు. దేనికోసం పెడతారు అంటే వీళ్ళిద్దరూ ఒక్కటి అని చెప్పడం కోసమే. ఆ ఇంటి పేరు ఉంటే వచ్చే నష్టం లేదు. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే అది ఉద్వాహము అవుతుంది. పెళ్ళి అనే పదం లేదు, పెండ్లి అనే పదం ఉన్నది. పెండ్లి అనే పదం ఒప్పందము లేకుండా జీవనాన్ని గడపటాన్ని పెండ్లి అంటారు. మనస్ఫూర్తిగా జీవించేటువంటి దాన్ని పెండ్లి అంటారు. పరిణయము అన్న ఈ పెండ్లి పరిణయము రెండు ఒకటే. పెండ్లి అనేది తెలుగు పదం, పరిణయం అనేది సంస్కృత పదం. కనుక ఈ మొత్తం ఒక్కటే. ఒక పాణిగ్రహణం మాత్రం వేరు దీంట్లో.